గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడే మనం గురు పౌర్ణమిగా నిర్వహిస్తాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసే అంటే వ్యాస భగవానుడు పుట్టినరోజున మనం గురు పౌర్ణమిగా పెడతాం అన్నమాట. ఎందువల్ల వేదాలు పురాణాలు ఇతిహాసాలన్నీ వ్యాస భగవానుడు రచించడం వల్ల ఆయన పుట్టినరోజుని మనం గురు పౌర్ణమిగా నిర్వర్తిస్తాం అన్నమాట. గురువు అంటే మనలో ఉన్న చీకటిని తరిమి వేసినటువంటి గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువుకి ఎంత స్థానం ఉంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ఇచ్చిన స్థానాన్ని మనం ఇస్తామన్నమాట. అందుకే గురువుకు ప్రతి ఒక్క జీవితంలో కూడా గురువుకి ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. మనమే కాదు, మన దేవతలు కూడా వాళ్ళు కూడా ఒక గురువు అంటూ ఉన్నారనమాట. జీవితాన్ని మంచి దశలో నడిపించేటటువంటి గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ